మనం కానీ పేరు మీకు దుప్పట్లు ఇవ్వలేదా? మీకు అసలు ఇంతవరకు ఇవ్వలేదా? ఇంతవరకు వచ్చినప్పుడు ఇచ్చారు. ఎన్ని రోజులు మీరు వచ్చి? నేను వచ్చి రోజులు నీరు దుప్పట్లు లేక నడవనుకుంటున్నావు? దుప్పట్లు లేక నడవనుకుంటున్నారని మేమేం దుప్పట్లు వేసుకున్నాం. కావలి ప్రాంతంలో ఈరోజు కృత్రిమ కరువుకి గురై 3 సంవత్సరాల నుంచి పంటలు పండించుకునేటువంటి చాలా బాధాకరమైన పరిస్థితికి ఈరోజు రైతాంగం, అదే రకంగా తాగునీటికి కూడా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ పరిస్థితుల్లో సమస్యల్లో నీళ్లు ఉండి కూడా సక్రమంగా నీటి పంపిణీ జరగక, వాటర్ మేనేజ్మెంట్ లేక సాగునీటికి చెరువుల కింద కావలి, జలదంకి, లింగరాజ అగ్రహారం, బుడగుంట, అదే రకంగా తాళ్లపాలెం, ముసునూరు, ఇట్టా అన్నగారిపాలెం, ముంగమూరు, భోగోలు మండలంలో చెరువులు, జలదంకి మండలంలో, అదే రకంగా కావల మండలంలో, దగదత్త మండలంలోని కొన్ని గ్రామాల చెరువులు ఈరోజు కృత్రిమ కరువు గురి అవటం అనేటిది చాలా బాధాకరమైన పరిస్థితి. సోమశిల కాలువ కింద మొదట 25,000 ఎకరాలు చెరువుల కింద గ్యారంటీ చేస్తున్నారు. అప్పుడు 650 క్యూసెక్కులు నీరు పారాల్సిన, తర్వాత రెండో దశలో 950 క్యూసెక్కులు నిర్ణయించున్నారు. ఆరుతడి పైర్లకి ఒక 50,000 క్యూసెక్కులు నిర్ణయించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మొదటి దశలోని 25,000 ఎకరాలకు అయినటువంటి చెరువుల కింద ఉన్నటువంటి పొలాల్ని బీడి పెట్టడం అనేటువంటిది అధికారులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, పాలకులకే అది దక్కిందనేటువంటిది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేటువంటిది రైతాంగం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక ప్రశ్న వేసుకోవాలి. తర్వాత రెండు అధికారులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, అదే రకంగా వచ్చేసరికి ఇతర అధికారులు గ్రామాల్లో పొలాలకి ఈ సంవత్సరం నీరు ఇవ్వలేము, పంటలు పెట్టుకోవద్దు అనే చాటింపు వేయించేశారు. చాటింపు వేయించే అధికారం రెవెన్యూ అధికారులకు కూడా లేదు. దానికి అతిక్రమించి ఒక రకంగా రెవెన్యూ అధికారులు ఆ రకంగా చాటింపు వేయించడం బాధాకరమైన పరిస్థితి. 650 క్యూసెక్కులు మొదటి దశలోనే పారాల్సి ఉంటే ఎంతో ప్రయత్నం చేస్తే 550 క్యూసెక్కులు మాత్రమే పారుతున్నాయి. అసలుకి 600 మొదటి దశకే ఈరోజు లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పాలకవర్గం, అదే రకంగా ప్రజాప్రతినిధులు, తర్వాత అధికార యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టరు నీటి మీద అవగాహన సరిగా లేనటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. సాగునీటి మీద సరిగా పంపిణీ చేయాలంటే అవగాహన లేదని ఆచరణ కనబడతా ఉంది. ఇది రైతాంగం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రైతులు సమిష్టిగా ఆందోళన చేసి ఒకటి నీళ్లు పారించుకునేదానికి, తాగునీటి సమస్య అయినా సరే తక్షణం పరిష్కరించుకునేదానికి అన్ని చెరువుల్లో నీళ్లు నింపాల్సిన అవసరం ఉందనేది కూడా సంవత్సరాల తాగునీటికి సాగుకి ఈలేకపోయారు.
ఎట్టా కృత్రిమ కరువు సృష్టించారు. తాగునీటికైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టనీయకుండా తాగునీటికైనా అవసరాలను తీర్చాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం ప్రకారం దాన్ని మొత్తం 1,00,000 ఎకరాలు, ఆ 1,00,000 ఎకరాలు కాక అదనంగా కూడా లిఫ్ట్లు పెట్టి చేసుకుంటున్నారు. ఆ సమస్యను మొత్తం పరిష్కరించేదానికి కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లే రాజకీయ నాయకులు, వాళ్లే గ్రామాల్లో అనేక రకాలైనటువంటి వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళు, వాళ్లే అక్కడ వర్కులు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఈరోజు కాలంలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. రైతాంగం ఆ విషయాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి, ప్రశ్నించేటువంటి పరిస్థితి రైతాంగం దగ్గర లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అందుకని కాలువని కూడికి తీయించి దాన్ని లైనింగ్ చేయించేసేసి ఆధునీకరణ చేయడం అనేటువంటిది బడ్జెట్తో కూడుకుంది. అది దీర్ఘకాలమైనటువంటి అంశం. దాన్ని కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ అంశాలు రెండో అంశంగాను మొదటి అంశంగాను ఇప్పుడు తక్షణం నీటి పంపిణీ దాని మీద చేయాల్సిన అవసరం ఉందనేది సరిగ్గా సక్రంగా పంపిణీ చేస్తే కృత్రిమ కరువుకి ఈ ప్రాంతం గురి కాకుండా ఉంటుందనేది సిపిఎం పార్టీ అవగాహన, సిపిఎం పార్టీ సూచన. ఆ విషయం కలెక్టర్ గారికి మా జిల్లా రైతు సంఘం, జిల్లా పార్టీ కూడా తెలియజేసింది. కలెక్టర్ గారు మీనమేషాలు లెక్కపెట్టి చేయటం అనేది కూడా బాధాకరమైన విషయంగా సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీని మీద ఈ యొక్క సమస్య ఇప్పుడు చేసేటువంటి ఆందోళన వ్యవహారంతో సరిపోదు. తర్వాత భవిష్యత్తులో కూడా దీని మీద రైతాంగం పెద్ద ఎత్తున కార్యాచరణ రావాలి. అన్ని రాజకీయ పార్టీ కూడా సిపిఎం పార్టీ చెప్పిన దాని మీద చర్చించాలని కూడా సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశాల మీద తీవ్రమైనటువంటి ఆందోళన సాగించి చేస్తే కానీ ఈ యొక్క నీటి పంపిణీ మీద కానీ అసలుకి మౌలికమైన పరిష్కారం కోసం కానీ ఈ ఒక ఇది లైన్కు వస్తేనే పరిష్కారం అవుతుంది అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. ఎక్కడి నుంచి ఐటీడీ వాళ్ళు ఇల్లునా? బాధితులు అడగండి, ఏదో విషయం చెప్తాను. బాధితులు అడగండి. టెస్ట్ ఆడండి. సార్ పేరు కదా? సార్ పేరు సార్ ఏపీఓ గారు పేరు ఆనందరావు గారు. అదే సార్ మొత్తం షాపులన్నీ ఖాళీ చేపిస్తున్నారు సార్? లేదు, 3 షాపులే సార్. 3 షాపులు సార్. సార్ ఇక్కడ 3 షాపులు, మిగతా షాపులు సార్ 2 వచ్చేసి ఎస్టీలు ఉన్నారు. ఎస్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీయటం, అదర్స్ ఉన్న వాళ్ళని చేస్తారు. ఎవరైతే బినామీలు ఉన్నారో అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ డెమాలిష్ చేసి మళ్ళీ కొత్త కాంప్లెక్స్ కడతారన్నారు. అదేమో మరి నాకు ఐడియా లేదు. పిఓ గారు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్. ఎవరైతే బయట లీజుదారులు ఉన్నారో కాకుండా వాళ్ళకి దాని మెయిన్ ఉద్దేశం రేపు చేయబోయే నిరాహార దీక్షకి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అది నాకు తెలుసు. నేను ఈరోజు కావలి ప్రజానేకం ఆశీర్వాదంతో, అదేవిధంగా రైతు సోదరుల ఆశీర్వాదంతో
కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. అందుకు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కావలిలో ముఖ్య సమస్య రైతు బిడ్డగా గత 4 సంవత్సరాలుగా పంటలు పండక, ప్రతి సంవత్సరం కూడా నీరు అందక, చేతికొచ్చిన క్రాపు ఎండిపోయే పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తూ ఉన్నాం. అందుకే కావలికి ఏదైనా ఒక పర్మనెంట్ ప్రాబ్లంని సాల్వ్ చేసే దిశగా ముఖ్యంగా ఈ కావలి కాలువ అనే ఒకదాన్ని తీసుకొని ఈరోజు దాని మీద నాకు ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ మాట్లాడే అవకాశం వచ్చినా, అసెంబ్లీలో కానీ, ఐఏబీ మీటింగ్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, జెడ్పీ మీటింగుగా కానీ, ఇంకా వేరే వేదికల మీద కానీ ఎక్కడ అవకాశం వచ్చినా కూడా కావలి కాలువ గురించి, కావలి రైతులు పడుతున్న పాటల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం పంటలు చాలామంది కాలువ కింద అసలు వేయటమే ఆపేశారు. అట్లీస్ట్ వేసున్నట్టున్నా కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆఫీసర్ని, ప్రతి ఒక్కరిని కావడం జరిగింది. చివరిగా అధికారులు కూడా స్పందించి రైతులకి నీరు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కావలి ప్రాంతమైన ముంగమూగు, బుడంగుంట, అదేవిధంగా బ్రానకాక, కమ్మపాలెం, కోగదిన్నె, ఏనుగు బావి, గౌరవరం, వీటన్నిటికి కూడా నీరు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ కావు. ఈరోజు కావలి కాలువకి ఎగువన ఉన్న రైతులు మోటారు పెట్టుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకైతేనేమి, అదేవిధంగా కావలి కాలువ కింద ఉన్న రైతులకైతేనేమి ప్రతి ఒక్కరికి చివరి ఎక్కడికి మనం నీరు తెచ్చుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. నన్ను మీ అందరూ గెలిపించారు కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఆ కాలువ ఈరోజు 500 క్యూసెక్స్ మనకు వస్తూ ఉంది. దాన్ని 1200 క్యూసెక్స్కి వెడల్పు చేయించి, కెపాసిటీ పెంచి కావలికి నీరు ఇచ్చి, అదేవిధంగా కావలి చెరువుకు కూడా కరెక్ట్గా స్ట్రైట్గా నీరుపోయే విధంగా చేయించాలన్నదే నా ఉద్దేశం. అదేవిధంగా సంగం బ్యారేజ్ కూడా కంప్లీట్ చేసి ఇమీడియట్గా ఈ ఇసుక బస్తా వేసే పద్ధతికి స్వస్తి చెప్పి మనకి సరిగ్గా వాటర్ వచ్చే విధంగా చేయాలన్నది నా ఉద్దేశం. ఈ సంగం బ్యారేజ్గా మనకు కావలే కాదు, మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఇబ్బందులు ఉండవు. అందుకే దాని మీద కావలి కాలువ మీద, అదేవిధంగా కావలి పట్టణంలో ఈరోజు కావలి పట్టణమే కాదు, కావలి సరౌండింగ్ ఉన్న కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు కూడా నీరు ఉంటే తాగునీటికి కూడా ఇబ్బంది కాకుండా గ్రౌండ్ వాటర్ పెరిగేదానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అది ప్రధాన సమస్యగా తీసుకొని ఈరోజు దాని మీద 19, 20, 21 ఈ 3 రోజులు కూడా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా దీన్ని సాధించాగా, దీనికోసం మేమంతా కూడా తప్పకుండా వచ్చి మద్దతు తెలుపుతాము అని మహిళలైతేనేమి, రైతులైతేనేమి, అందరూ వ్యాపార వర్గాలైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రైతు బాగుంటే వ్యాపారస్తులకు కూడా బిజినెస్ కూడా బాగుంటుంది, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మేమంతా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఫోన్లు వస్తున్నాయి, మీరు చేస్తున్న పని చాలా మంచి పని అని నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. తప్పకుండా రైతుల కోసం ఇది చేసి సాధించగా, అందుకే ఇది ఈరోజు నేను చేస్తున్నా, ఎవరు చేశారనేది, ఏ పార్టీ చేశారనేది ఇంపార్టెంట్ కాదు. ప్రతి ఒక్క పార్టీని ఈరోజు నేను ఆహ్వానించడం జరిగింది. బీజేపీని, కమ్యూనిస్ట్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం అందరినీ కూడా, కాంగ్రెస్ అందరి నాయకులకి స్వయంగా నేను ఫోన్ చేశాను. అందరూ కూడా వస్తామని చెప్పున్నారు. కొంతమంది నాయకులు అందుబాటులో లేరు. అయినా కూడా ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతోటి రైతుల కోసం, కావలి ప్రధానికుల కోసం చేస్తున్నది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా వచ్చి దీనికి సాంఘీభావం తెలపాలని నేను ప్రతి ఒక్క నాయకుడిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, కాలేజీస్కి అయితేనేమి, వ్యాపారాలకు అయితేనేమి, కార్మికులకి అయితేనేమి అందరికి కూడా పర్సనల్గా నేను అందరికీ ఫోన్ చేసి ఇది మనం రైతుల కోసం చేస్తున్నాం, అందరూ మన కావలి పట్టణం కోసం, పట్టణ ప్రజల కోసం, అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజల కోసం చేస్తున్నాం. కాబట్టి అందరూ పాల్గొని ఒక ఉద్యమంగా దీన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి తెలియజేసి ఈ కావలిని సాధించగా మనం అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతోటి ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం.
తప్పకుండా ప్రజలకు మంచి చేయగా దానికోసం దేనికైనా నేను పోరాడతానని తెలియజేస్తూ, తప్పకుండా నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ మంచి మనసుతోటి ఏ విధంగా నన్ను ఎమ్మెల్యేగా చేశారో అదే మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని కూడా విజయ పదంలోకి నడిపించి కావలి సాధన మనం చేపట్టాలని మనసాగా ప్రతి ఒక్కరికి చేతికెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్క తమ్ముడు సినిమా వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అయితే సరే చెప్పరే. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థుల్లో ఉండేటటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు గాను ఎస్ఎస్సి మోడల్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఫీజు 20 రూపాయలు. అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకి కేవలం 10 రూపాయలు మాత్రమే. అంటే పరీక్ష నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చును మాత్రమే ఈ ఎన్రోల్మెంట్ ఫీజు రూపంలో కలెక్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు కలిసి ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని విద్యార్థులందరూ కూడా రాబోయే 10వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ బిట్ పేపర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ నెల 21వ తేదీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి 10th క్లాస్ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ మొత్తం ఎస్ఎఫ్ఐ కార్యాలయం ముందు కానీ లేకపోతే మీ చదువుకునే పాఠశాలలోనూ దొరుకును. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ మోడల్ టెస్ట్ ను రాసి పబ్లిక్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడదని ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్ రాయాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం. ఎక్కడ వస్తుంది? పోతున్నాయి ఈ మధ్య. విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటింగ్ కారణం కావలి రైతులు కావలి కాలువ ద్వారా పారుదల కింద ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ పడుతున్న కష్టాలను మొన్న ఈ మధ్యకాలంలో దాదాపు 4 సంవత్సరాల నుంచి చూస్తే ఏ రైతు కూడా గుప్పెడి గింజలు ఇంటికి తీసుకుపోలేని పరిస్థితి, అప్పుల పాలై వారి కుటుంబాల్లో ఈరోజు వీధిన పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీని అంతటికీ కారణం వర్షాభావం లేకపోవడం. ఈ కావలి కాలువ పారుదల కింద ఉన్న ఈ రైతులందరూ కూడా ఈరోజు పంటలు లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో మన శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారు ఎన్నికల ప్రచారంలో అంతకంటే ముందు కూడా వారు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు రైతుల యొక్క కష్టాలను చూసి ఈ
ఆయన్ని ఆదరించి గెలిపించిన తర్వాత ముఖ్యంగా మొట్టమొదటిగా ఐఏబీ సమావేశంలో ఆయన ఈ కావలి రైతాంగం గురించి, ఈ కావలి కాలువ సంగం బ్యారేజ్ గురించి మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎన్నిసార్లు తెలియజేసినా కూడా దీని మీద స్పందన లేదు. ఈ స్పందన లేకపోవడమే కాకుండా ఈ పంటలన్నీ ఎండిపోయిన పరిస్థితుల్లో రైతులంతా రోడ్లు పాలవుతున్న ఈ పరిస్థితుల్లో దీని అంతటి పరిష్కారం ఏంటంటే సంగం బ్యారేజ్ త్వరితగతిన డెవలప్ చేసి 1200 క్యూసెక్కులు నీరు ఆ కాలువ ద్వారా వస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందించి ప్రతి రైతు కూడా పంట పండించుకొని వారు సుభిక్షంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని ఇరిగేషన్ ఛానల్స్లో ఈ పూడిక తీతలు తీసి వాటిని డెవలప్ చేసి ఈ కావలి కాలువ కింద ఏదైతే ఉన్నాయో ఈ ఛానల్స్ అన్నీ కూడా వాటిని పునరుద్ధరించాలి. ఇటు డిఆర్ ఛానల్ కానీ డిఎం ఛానల్ కానీ అదేవిధంగా కావలి పట్టణంలో మరియు నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ దర్దాపుల చెరువుల్లో ఎక్కడ నీరు లేకపోవడం, బావులు ఇంకిపోవడం, తద్వారా ప్రతి వేసవ కాలంలో కూడా ఇంతకుముందు ఈ నీటి సమస్యను ఎదుర్కొనేది, కానీ ఇప్పుడు వర్షాకాలంలో కూడా నీటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. వీటిలన్నిటికీ పరిష్కారం కావాలంటే కేవలం సంగం బ్యారేజీ త్వరగా నిర్మాణం పూర్తి చేసి కావలి కాలువ కెపాసిటీ పెంచడం ద్వారానే అని చెప్పని గ్రహించి ముందుగా ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకొని ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు మన శాసనసభ్యులు 3 రోజుల నిరాహార దీక్షను చేసేదానికి సిద్ధపడ్డారు. రేపు 19, 20, 21 ఈ 3 తారీఖుల్లో కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి పార్టీల అతీతంగా కావలి నియోజకవర్గము పక్కన ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంగి మండలం నుంచి కూడా రైతులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి మిగతా అన్ని ఈ సంఘాల వారు, ప్రజా సంఘాల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి, ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి మీ మద్దతు తెలియజేయాలని చెప్పని రేపటి నుంచి మొదలయ్యే ఈ దీక్షకు ప్రజలందరి స్వచ్ఛంగా వారి మద్దతు అందజేయాలని చెప్పి మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తలపెట్టినటువంటి నిరాహార దీక్షలో భాగంగా రేపటి నుంచి 19, 20, 21 తారీఖులో కావలి ట్రంక్ రోడ్లోని దివంగత నేత కలికి ఆనందరెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ నిరాహార దీక్షను ఏర్పాటు చేస్తున్నారు, నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఇది కావలపట్నం ప్రజలందరూ కూడా చాలా వరకు తెలిసిన విషయమే. ఈ నీటి సమస్యల మీద కావలి నియోజకవర్గ ప్రజలైతేనేమి, కావలిపట్న ప్రజలైతేనేమి ఎంతో తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఈరోజు వర్షాలు లేక ఈ చలికాలం కూడా అయిపోయి ఎండలు ముదిరే టైము వచ్చేసింది, శివరాత్రి కూడా అయిపోయింది. జనాలు భయాలతో ఒరిగిపోతూ ఉన్నారు. రేపు వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఏంది ఉన్నవా, మన నీళ్ల పరిస్థితి ఏందని. మున్సిపాలిటీ వారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కావలి చెరువుకి నీళ్లు లేవు, ఎస్ఎస్ ట్యాంక్కి నీళ్లు లేవు, రైతులకి రావాల్సిన పంటకి నీళ్లు లేవు. ఇవన్నీ కూడా రావాలంటే ఆ సంఘం ఆయకట్టు పెంచాలంటే ఇవన్నిటి కూడా అక్కడ చేసేటువంటి ఇసుక కట్టలది తీసేసి ఆధునీకరణ చేసి ఎంతో దృక్పథంతో చేయాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా కలెక్టర్ గారిని అందరినీ కోరటం పదే జరుగుతూ వచ్చింది. దీన్ని శాశ్వత నివారణ కొరకు ఏదైనా ఈ కావలి నియోజకవర్గానికి, ఈ రైతులకి, కావలి పట్టణ ప్రజలకి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో రేపు చేయబోయేటువంటి నిరాహార దీక్షకి కావలి పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు, మేధావులు, వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నిరాహార దీక్షకి మద్దతు తెలిపి మీ అందరి సంఘీభావాన్ని తెలిపి
శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఈ నిరసన ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతునివ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. పార్టీ ఆఫీసులో రేపు జరగబోయే దీక్షా కార్యక్రమం గురించి దీక్షను ఏ విధంగా చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నాయకులందరూ కలిసి చర్చించుకొని కార్యక్రమం రూపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచించాలి. కేవలం మనం కావలి కాలువనే కాదు, డిఎం ఛానల్ దగదెత్తి ముంగమూరు కాలువ ఒకటి ఉంది. దగదెత్తి ముంగమూరు కాలువకు సంబంధించి ఉండేటటువంటి చెరువులకన్నిటికీ నీళ్లు నింపే దానికోసరంగా దగదెత్తి ముంగమూరు కాలువను రూపొందించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ కాలువ కొన్ని పరిస్థితుల వల్ల కాలువేమో కాలువగానే ఉంది, నీళ్లు ఏమంటే రాని పరిస్థితుల్లో అది మరుగున పడిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2009లో దానికి మరలా దగ్గర 36 కోట్లు ఆ కాలువ పునర్నిర్మాణం కోసం మంజూరు చేసి దగదెత్తి సమీపంలో దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. తర్వాత కూడా ఆ కాలువ నిర్మాణం కోసం టెండర్లు పిలవడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు మన నేత చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులు ఆ విషయం మర్చిపోయారు. దానివల్ల ఇక్కడ ఈ బోగోలు చెరువుకైతేనేమి, అట్లా దగదెత్తిలో ఉండే 2-3 చెరువులకి, బోగోలు మండలంలో ఉండే ఒక 5-6 చెరువులకి, ఇటు కావలి మండలంలో ఉండే 2-3 చెరువులకి, మొత్తం 14 చెరువులకి నీళ్లు ఈరోజు పారే పరిస్థితుల్లో లేవు. కావలి కాలువ ద్వారా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కాలువ ద్వారా నీళ్లు ఏమంటే నింపే పరిస్థితి లేదు. ఎందుకంటే సాగుబడి ఉండే వరి పైరికే వాళ్ళు నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళుంటే అడిషనల్ గా దీనికి దగదెత్తి ముంగమూరు కాలువకి నీళ్లు ఇచ్చి ఈ చెరువులకి నింపే పరిస్థితుల్లో ఈరోజు చాలా సంవత్సరాల నుంచి మరుగున పడిపోయింది. దీన్ని మనం ముఖ్యంగా గమనించాలా. దగదెత్తి ముంగమూరు కాలువనంటే పునరుద్ధరించడానికోసరంగా మన నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పనినేమంటే మరలా దాన్ని పూర్తి చేసుకునే దానికోసరంగా కూడా మనం శక్తివంచం లేకుండా మనం చొరవ తీసుకొని పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. పోతే ఈ అధికారులు కావలి చెరువునేమంటే అధోగతి పట్టించారు. ఎందుకంటే సంగం బ్యారేజ్ దగ్గర ఎప్పుడూ వేయాల్సిన ఇసుక బస్తాలు అంతా పూర్తయి నారును పోసి పైర్లు వచ్చేటప్పుడు ఇసుక బస్తాలు వేయడం, అప్పటికే ఎక్కువ సగం పైరు ఎండిపోవడం జరిగింది. దీని గురించి మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా మీటింగుల్లో చాలా దూరం చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఆ రోజు పరిస్థితులు ఏంటంటే అధికారులు మనకు సవ్యంగా పనిచేయలేదని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేయలేదు. సరే, ఏది ఏమైనా ఈరోజు మరలా ఎన్నో దఫాలుగా మన నాయకులు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని అట్లా కలెక్టర్ని అయితేనేమి, ఇరిగేషన్ అధికారులు అయితేనేమి వాళ్ళందరినీ కలుసుకుని దీనికి ప్రత్యామ్నాయంగా
మాకు ఇన్ని టీఎంసీలు నీళ్లు ఇస్తే కానీ మా కాలువ ఎస్విపిఎం కాలువ నీళ్లు వచ్చేదానికి ఆస్కారం లేదు. ఆ నీళ్లు ఏమంటే ఎస్విపిఎంకి రావాలని అంటే ఇన్ని క్యూసెక్కుల నీళ్లు 200 క్యూసెక్కులు వదలాల్సిన పరిస్థితి ఉంది. కానీ 100 క్యూసెక్కులు 120 క్యూసెక్కులు నీళ్లు వదిలితే అది ప్రయోజనం లేని పరిస్థితి అయిపోయింది. సరే, ఏదేమైనా మన నాయకులు చాలా దఫాలుగా దానికి మాత్రం కోరికాడారు. ఆయన ఏమంటే చాలా వరకు కొంత సాధించాడనేది మనం చెప్పుకోవాలి. మొన్న ఈ మధ్య 550 క్యూసెక్లు ఉండే కాలువ కెపాసిటీని అప్పుడు దగ్గర 25 సంవత్సరాలు 25 సంవత్సరాల నాడు రూపొందించిన కాలువ ఆ రోజున్న విస్తీర్ణం చాలా తక్కువ. ఈ 25 సంవత్సరాల విస్తీర్ణం ఎన్నో దగ్గర 3 రెట్లు పెరిగింది. పెరిగిన దానికి అనుకూలంగా పెరిగిన దానికి ఏ విధంగా అయితే నీళ్లు సరిపోవో అనేది అధికారులకు తెలియని పరిస్థితి. వెడల్పు చేసి లోతు పెంచి దీన్ని అంతా ఆధునీకరిస్తే కానీ ఇక్కడ 550 నుంచి 1200 క్యూసెక్కుల నీళ్లు వదిలేదానికి ఆస్కారం. ఈ రోజు 1200 క్యూసెక్కులు కానీ వదిలితే మనకు వస్తే ఎలాంటి పరిస్థితులు కావాలో టౌన్ కానీ అయితే ఇక్కడ మా చెరువులకైతే కానీ తర్వాత ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, రేపు మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కాలువని రెన్యువేషన్కు సంఘం బ్యారేజీ పనులు త్వరితగతం చేయడానికి రేపు అందరి సమక్షంలో రిలే నిరాహార దీక్ష పూనుకుంటున్నారు. దీనికి ముఖ్య నిరాహార దీక్ష పూనుకున్న ముఖ్య అతిథులుగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మన ఎంపీ గారు అధ్యక్షోపన్యాసంతో ప్రారంభమవుతుంది. రెండోది మన జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు వస్తున్నారు. ఇంకా మన ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ సభకు వచ్చేస్తారు. మన రాజమోహన్ రెడ్డి అధ్యక్షోపన్యాసంతో దీక్ష రేపు ఉదయం 10 గంటలకి జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్ రెడ్డి అందరితో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మన ప్రతాప్ రెడ్డి గారు ఈ కావిలి నియోజకవర్గానికి నీళ్ల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ముందు చూపుతో మేము కలెక్టర్ గారిని జూన్ నెలలో ఆగస్టు నెలలో కలిసి ముందు మా చెరువులు నింపి తర్వాత డెల్టాకి నీళ్లు వదలమని అడిగినాడు. దానికి కనీసం స్పందన కూడా లేదు. మళ్ళీ ఆగస్టు నెలలో పోయినాము. ఆగస్టు నెలలో అడిగితే ఎస్సీ గారు ఏం చెప్పారంటే వదులుతామని ప్రామిస్ చేసి మమ్మల్ని మోసం చేశాడు. ఐవీబీ మీటింగ్ లో కూడా చెప్పారు, కానీ వాళ్ళు లేదు. కాబట్టి దానికి నిరసనగా మేమందరం కలిసి మా పార్టీ తరఫున రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు. 3 రోజులు నిరాహార దీక్ష. అందుకని మా ప్రజలు మనం కావిలి నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి ఆయనకి విశ్వాసం చెప్పి ఆయన్ని జయప్రదం చేసి ఆయన మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. సాగునీరు తాగునీరు ఒక నీటి ఎద్దడి గురించి మన రైతు బాంధవుడు రైతు బిడ్డ రైతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మన సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి 3 రోజులు నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇది కేవలం ఒక టౌన్ సమస్య మాత్రమే కాదు. నీటి ఎద్దడి అనేది ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించేటటువంటి కష్టం. 4 సంవత్సరాలుగా మనం టౌన్ గానీ రూరల్ గానీ ఎంత ఎద్దడితో ఎంత సమస్యతో ఈ సమస్య ఎంత తీవ్రతరంగా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆ సమస్యని తన సమస్యగా తన ఇంటి సమస్య కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, ప్రతి ఒక్క రైతు బాగుండాలి, ప్రతి ఒక్క సోదరుడు బాగుండాలి, సోదరి బాగుండాలి, టౌన్ లో అంతా కూడా నీటి ఎద్దడి లేకుండా ఉండాలి అని గత 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని అన్న ఎలక్షన్స్ లో తిరిగినప్పుడే ఈ సమస్యని గుర్తించి మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నికైన క్షణం నుంచి కూడా కలెక్టర్ దగ్గరికి కానీ అధికారులందరి దగ్గరికి కూడా వెళ్లి ఈ సమస్యని వివరించి ఈ సమస్య పరిష్కరించడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం పెద్ద సక్సెస్ అవ్వకుండా ఉండడంతో ఇది తీవ్రతరంలో రాష్ట్ర స్థాయికి ఈ సమస్యని తీసుకెళ్లినట్లయితే గవర్నమెంట్ ఈ సమస్యని గుర్తించి మన సమస్యలు పరిష్కరించడంలో స్టేట్ నాయకులందరూ కూడా అన్నకి మద్దతు తెలిపేందుకు వస్తున్నటువంటి స్టేట్ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిటి భాస్కర్ రెడ్డి గారు, మన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు,
సునీల్ కుమార్ గారు, గౌతమ్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, సంజీవయ్య గారు, బంగవీటి రాధ గారు, అంబటి రాంబాబు గారు, అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు, మన ఎంపీ అయినటువంటి రాజమోహన్ రెడ్డి గారు, ఎంపీ వరప్రసాద్ గారు, వెల్లువర్ధన్ గారు, అలాగే మహిదర్ రెడ్డి గారు, అలాగే ప్రభాకర్ అన్న, అలాగే రోజమ్మ గారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే బద్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి తిరువీధి జయరాములు గారు, అలాగే నారాయణ స్వామి నెల్లూరు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు, అలాగే వీరందరూ కూడా మన సమస్య మీద, మన కావలి నియోజకవర్గ సమస్య మీద వాళ్ళందరూ కూడా మేమందరం మీకు అందరికి ఉన్నాము, రాష్ట్రం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడంలో మేమందరం మీకు చేయూతగా ఉంటామని, మరి ఇంతమంది నాయకులు మనకు అండగా నిలబడేందుకు, మన అన్నకి మద్దతు తెలిపేందుకు వస్తూ ఉంటే మన నియోజకవర్గ ప్రజలు, అలాగే రైతు బిడ్డలు, అలాగే టౌన్ లో ఉన్నటువంటి మహిళా తల్లులు, అలాగే సోదరులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా చేసి మనం త్వరలో మన పంటలన్నీ చక్కగా పండించుకునే విధంగా, మన నియోజకవర్గం అభివృద్ధి పదం వైపు నడిచే విధంగా